మిత్రమా, సంతోషాన్ని పంచుకున్న క్షణాలను, ఆనందంగా నవ్వుకున్న రోజులను గుర్తుపెట్టుకుని గొడవలు, కోపాలు, కలహాలు మర్చిపోవాలి. లేకపోతే ఆ గొడవలు, కోపాలు మనుషులను వేరు చేసి బంధాలను దూరం చేస్తాయి. అందుకే గుర్తు పెట్టుకోవడమే కాదు, మర్చిపోవడం కూడా ముఖ్యమని తెలుసుకో మిత్రమా. నువ్వు సముద్రంగా ఎప్పుడు మారుతావని చిన్న వాగును సముద్ర తీరం అడిగింది. అప్పుడు ఆ వాగు వినయంగా ఏమందో తెలుసా మిత్రమా? పెద్దగా మారి ఉప్పుగా అవ్వడం కన్నా చిన్నగా ఉండి దాహం తీరడానికి ఉపయోగపడమే మంచిది కదా అని అందట. ఇందులో నీతేంటో తెలుసా మిత్రమా? ఎంత పెద్దవారైనా తనకున్న చిన్నవారిని చూసి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని చూసి హేళన చేయవద్దు. ఎవరి ప్రతిభ వాళ్ళదే. అర్థమైందనుకుంటా. ఈ సమాజంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా మిత్రమా? నేను ఏ కారణం లేకుండా ఎవ్వరిని ఏమన్నో, నన్ను కారణం లేకుండా ఎవరైనా ఏమనంటే అస్సలు పడను. నన్ను చూసి భయపడే వాళ్ళు ఉన్నారు, కానీ నేను ఎవ్వరికీ భయపడను. ఎందుకంటే నేను ఎవ్వరికీ ఏ హాని చేయను. నేను ఏ తప్పు చెయ్యను కాబట్టి నాకు తెలియకుండా నేనేదైనా తప్పు చేస్తే ఒప్పుకుంటాను, ఆ తప్పును సరిదిద్దుకుంటాను. నిజాయితీగా బ్రతుకుతూ తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు అని నీ మనసులో నువ్వు దృఢంగా అనుకుని జీవించాలి మిత్రమా. అప్పుడే నీకు ఏది కూడా సాటి లేదు. నువ్వు ఏదైతే అనుకుంటావో దాన్ని తప్పకుండా విజయాన్ని సాధించగలవు. దూరం ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు మిత్రమా. దగ్గరగా ఉంటే బంధాలు పెరిగిపోవు. అర్థం చేసుకునే మనసు ఉంటే దగ్గర ఉన్న దూరం అనేది ఏమాత్రం ప్రాబ్లం కాదు. బంధం పెరగడం తగ్గడం అనేది మన ఫీలింగ్స్ని అర్థం చేసుకునే మనుషులు బట్టి ఉంటుంది, కాదంటారా? అబద్ధం చెప్పేవారు 1,00,000 చెప్తారు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒక్క విషయమే పదే పదే చెప్తారు, ఎందుకంటే నిజం అనేది వారి దగ్గర ఒకటి మాత్రమే ఉంటుంది కాబట్టి. అవునా మిత్రమా? ఒకప్పుడు నాకు చెప్పులు లేవని ఏడ్చేవాణ్ణి, కానీ ఒకసారి కాళ్ళు లేని మనిషిని చూసిన తర్వాత ఏడవడం ఆపేశాను. మనకు ఉన్నదానికి అదనంగా ఇంకేదో కావాలనే అత్యాశ లేకుండా ఉన్నదానితో సంతృప్తిగా బ్రతకడం అనేది కళాత్మకమైన జీవితం కదా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నవ్వాలి, హాయిగా నవ్వుతూ ఉండాలి, కానీ జీవితాన్ని నవ్వుల పాలు చేసుకోకూడదు. ఏడవాలి, గుండె బరువైనప్పుడు, కానీ దుఃఖం పాలు చేసుకోకూడదు. ప్రేమించాలి, ఆ ప్రేమ దొరకనప్పుడు ప్రేమ పేరుతో జీవితాన్ని వీధి పాలు చేసుకోకూడదు. కష్టపడాలి, సంపాదించాలి, సాధించాలి, కానీ ఆ పేరుతో చిన్న చిన్న సంతోషాలకి దూరమై అయిన వారి మనస్సు విషం పాలు చేసుకోకూడదు. అందరితో మంచిగా నిజాయితీతో ప్రేమతో ఉండాలి, కానీ మితిమీరిన మంచితనం మొహమాటంతో కోరి జీవితాన్ని కష్టాల పాలు చేసుకోకూడదు మిత్రమా. అర్థమైందనుకుంటా. అభిమానించే వారి నుంచి ఆశించేది కాస్త శ్రద్ధే, కానీ అది దక్కని చోట నిన్ను ఇంకా ఉంచేది నీ బలహీనత మాత్రమే మిత్రమా. నువ్వు ఒక అవసరానివని తెలిసి కూడా నిన్నొక వస్తువుగా మలుచుకుని ఉండేది నీ మనసు వశమైన వారి ముందరే. ఇచ్చిపుచ్చుకునే ఈ లోకంలో ఈమెనడం అంత సులువు కాదు, ఇవ్వడమే తెలిసిన వారికి, కాదంటారా? మిత్రమా, నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము, కానీ జీవితంలో ఏదో ఒకరోజు చావాలా బ్రతకాలా అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి మిత్రమా. కాస్త జాగ్రత్త. జీవితంలో పోరాడి గెలవలేని బలహీనులు రాజీ పడతారు, గెలుస్తామని నమ్మకం ఉన్న బలవంతులు యుద్ధం చేస్తారు. బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం కదా మిత్రమా. పొందడంలో ఉన్న ఆనందం కన్నా కోల్పోవడంలో ఉన్న బాధ ఎక్కువ అంటారు, కానీ కొన్ని కోల్పోవడంలో కూడా చాలా ఆనందం ఉంటుంది. చెడు స్నేహితులను, చెడు మనుషులకు దూరం అవ్వడం, చెడు ఆలోచనలు ఇవన్నీ కోల్పోతే ఆనందమే కదా. నీకు ఏదైతే దగ్గరగా ఉందో అది దేవుడిచ్చాడని సంతోషంగా ఉండు మిత్రమా. నీ దగ్గర ఏదైతే లేదో అది దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండు. అప్పుడే ఏ చింత జీవితంలో లేకుండా నిశ్చింతగా ఉండగలం.
ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళని ఈజీగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించే వాళ్ళని కోల్పోతాం. ఇదే కదా జీవితం అంటే. మిత్రమా, మిమ్మల్ని మీరు నమ్మండి, సాయం చేయండి, కానీ మిమ్మల్ని వాడుకుంటున్నారేమో అని గమనించండి. ప్రేమించండి, కానీ మీ ప్రేమను అపహాస్యం కాకుండా చూసుకోండి. నమ్మండి, కానీ వారి ప్రవర్తన నమ్మకం కలిగించే విధంగా ఉందో లేదో సరిచూసుకోండి. ఇతరులు చెప్పేది వినండి, కానీ నీ మనసు చెప్పేది గట్టిగా నమ్మండి. మిత్రమా, జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుందని గుర్తుంచుకో మిత్రమా. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. ఎంతసేపని మీరు గోడకేసి తల బాదుకోగలరు? రక్తం కారడం మొదలు పెట్టవచ్చు, కానీ ఆ గోడ ఎప్పటికీ విరిగి మీకు దారినివ్వదు. మీ దురదృష్టాన్ని ఎన్నాళ్ళు తిట్టుకుంటారు చెప్పు మిత్రమా. మామిడి చెట్టు కింద నిలబడి ఎన్నాళ్ళను నారింజ పళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ ప్రాణాలు పోయేదాకా అలా వేచి ఉన్న ఒక్క నారింజ పండు కూడా మామిడి చెట్టు నుంచి రాలిపడదు కదా. ఉన్నదేదో ఉంటుంది అంతే, లేనిది లేదు ఉండదు. దేన్ని ఉంచుకోవాలో, ఎప్పుడు ఏది విడిచిపెట్టాలో తెలిసిన వాడే అసలైన తెలివైన వాడు, మేధావని గుర్తుంచుకో మిత్రమా. ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుతూ ఉండకు. బట్టల షాప్లో కూడా ఒకరికి నచ్చక పక్కన పడేసినవి మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే మిత్రమా. అర్థమైందనుకుంటా. ధనాన్ని దైవంగా కొలిచి చూడు, అదే దెయ్యమై నిన్ను పీడించకపోతే నన్నడుగు. మంచివాడు బానిసగా ఉన్న స్వతంత్రుడే, చెడ్డవాడు రాజైన బానిసే. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప. మరి నిన్నుగా ప్రేమించేది మాత్రం ఒక్క అమ్మ నాన్న మాత్రమే మిత్రమా. ఇదొక్కటే గుర్తుపెట్టుకో. నీకోసం నీ జీవితం మొత్తంలో నీకన్నా ఎక్కువగా ఆలోచించేవారు, నువ్వు బాగుంటే చాలని తపన పడేవారు ఒకే ఒక్కరు ఉంటారు మిత్రమా. నువ్వు వారికి ఏదో చెయ్యాలని ఆశించరు. నువ్వు చెయ్యాల్సిందల్లా వారు నీపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడమే. అదే వారికి నువ్విచ్చే విలువైన బహుమతి. వారెవరో నీకు ఇప్పటికే అర్థమైందనుకుంటా మిత్రమా. జీవన ప్రయాణంలో కొంతమంది పరాయివారు ఎదురై నన్ను తమ సొంత వాడిలా చూసుకుంటే, సొంత వాళ్ళలో కొంతమంది పరాయికి భాష్యం చెప్పి కనుమరువయ్యారు. గౌరవం, మర్యాద పరాయి వాళ్ళ మీద చూపిస్తాం, కానీ చిరాకు, కోపం మన అనుకున్న వాళ్ళ మీద కదా చూపిస్తాం మిత్రమా. కాబట్టి కాస్త అర్థం చేసుకోండి, ఆలోచించండి మిత్రమా. తనలోని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకునే స్త్రీని ఏ మగవాడు నియంత్రించలేడు. ఆమెను గెలవడం అసాధ్యం. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.